కొనేట్లేదు తినేట్లేదు, కూరగాయలేమో ఇంత మండిపోతున్నాయి. ఏం చేయాలో ఏంటి? ఏం జానకమ్మా, కూరగాయలకెళ్ళేవా? అవునమ్మా, రేట్లు ఎక్కువయ్యాయని చికెన్ పట్టుకొస్తున్నాను. ఇంట్లో మగదిక్కుంటే బావుండు, కొడుకు లేకపోయినా అల్లుడన్నా ఉంటే బాగుండేది. రాంబాబు ఉన్నాడు కదా. అతను మా అల్లుడు కాదమ్మా. అల్లుడు కాకపోయినా మీ అమ్మాయితో గిల్లుళ్ళున్నాయంటే కదా. గిల్లిళ్ళ అదేనమ్మా, ఉదయం అందరి ముందు తిట్టుకోవడాలు, రాత్రి ఎవరూ లేకుండా కలుసుకోవడాలంటే కదా. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మస్తాన్ గారి కొట్లో మేక తొడపక్కన నీ మెడుంటు జాగ్రత్త. ఈ మాత్రం దానికే తొడా మేడ ఎందుకులేమ్మా. చూడకుండా అలా మాట్లాడకూడదే. చూసి తెలుసుకోవడానికి అదేమన్నా మన ఇంట్లో వచ్చే సీరియలా? నా ముందే నా కూతురు గురించి వాళ్ళు అలా మాట్లాడారు అంటే లాభం లేదు. మంగకి వెంటనే రాంబాబుతో పెళ్లి చేసేయాలి. మంగ ఒప్పుకోదు కాబట్టి బలవంతంగానైనా ఒప్పించాలి. వెంటనే పురుగుల మందు డబ్బా తెచ్చుకోవాలి. నేను నిజంగా పోతే ఎలాగో చేసుకోదు, పోతానని భయపెడితే అప్పుడు చేసుకుంటుంది. చెప్తాను సంగతి. మంగతో పెళ్లి చేసుకుంటావా చచ్చిపోనా అని భయపెడితే అప్పుడు సరెండర్ అయిపోయి సరే అంటది. ఇంకా రాలేదేంటి? వస్తుందా లేదో చూద్దాం. వస్తుంది వస్తుంది. అమ్మా, బాగా తిరిగి అలసిపోయాను, ఒక అరగంట రెస్ట్ తీసుకోవాలి. నేను నీతో అలసిపోయాను, 5 నిమిషాల్లో చచ్చిపోతాను. అయితే నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి చచ్చిపో. చచ్చిపోతానంటే చచ్చిపోమంటావా? అంటే అంటే నేను నిజంగా చచ్చిపోవాలనేగా? అంటే నా పెళ్లి గురించి ఇప్పుడు కొత్తగా బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టావా? ఇది నన్ను చాలా లైట్ గా తీసుకుంది, కొంచెం టైట్ చేయాలి. అంటే నేను చచ్చిపోయినా పెళ్లి చేసుకోవా? చేసుకోను. అయితే చస్తాను చూడు. చేసుకోదండి, చేసుకోదు. ఎంత చేసుకోదండి, నేనే చూస్తాను. అమ్మా అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, భయపెడుతున్నావు అనుకున్నాను కానీ ఇలా లోపలికి వెళ్ళి గడి పెట్టుకుంటావు అనుకోలేదమ్మా. అమ్మా వచ్చే మంగ, నేను చస్తానంటే కూడా పెళ్లి చేసుకుని అంటున్నావు కదా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదిగో ఇదిగో, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు పెళ్లి చేసుకోవాలి, అది కూడా రాంబాబునే పెళ్లి చేసుకోవాలి. చేతిలో పురుగుల మందు డబ్బా పెట్టుకుని పెళ్లి అంటావేంటమ్మా? లేకపోతే నువ్వు అంటావేంటి? నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతానమ్మా? తర్వాత నేను లేకపోతే నువ్వెలా బతుకుతావే? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. అందులో ఉంది పురుగుల మందే, దగ్గు మందు కాదు. నా మాట విని ఆగవే. వద్దే, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అనుకోగానే టికెట్ తీసుకుని బస్ ఎక్కి వెళ్ళిపోవడానికి అది కాసే కాదే. అక్కడికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి, ఇక్కడికి వెళ్ళాలంటే టికెట్ అక్కర్లేదే, వికెట్ పడిపోతే చాలు. చెప్పేది విను, ఆగు. నన్ను ఆగమంటున్నావు గానీ నువ్వు పెళ్లి చేసుకుంటానని అంటలేదు. చూసావా, ఇక నేను ఉండనే, పోతాను. నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను, రాంబాబుని చేసుకుంటాను. తాగొద్దమ్మా. ఆల్రెడీ సగం పైనే తాగేశాను. యమదూతలు అక్కడి నుంచి బయలుదేరిపోయి ఉంటారు. యమదూతలు బయలుదేరడం ఏంటి? నా చావు నాకు ఎలాగో కనబడుతుంది. ఇప్పుడు ఈ డబ్బా దించానంటే బతికిపోతాను. అక్కడ బయలుదేరిన యమదూతలు వెనక తిరిగి వెళ్ళిపోతారు. నేను ఎలాగో బతికేస్తాను
నేను చెప్పేది వినమ్మా. అయిపోయింది. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మా అమ్మా ప్లీజ్ తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా. పెళ్లి ఇష్టం లేదా? కొంచెం గట్టిగా పెట్టి చేస్తే గానీ పూర్తిగా దారిలోకి రావు. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. చేస్తానంటుందా? పోడానికా? ప్లీజ్ రా. మా అమ్మని బతికిస్తే కావాలంటే మా ఇల్లు కూడా మీకు ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావా? చస్తానా? ఇస్తాను. కానీ గీత దాటి అక్కడికి వచ్చాక మమ్మల్ని పట్టుకొని టార్చర్ చేస్తే? ఇక్కడ ప్రాణం పోయేలా ఉంటే కోన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ ఈ క్వశ్చన్స్ ఏంట్రా? మిమ్మల్ని ఏం పట్టుకోను. రండి. ముసలి ముసలి బయటికి రావే. కోత్ కోత్ అని పిలిస్తే కుక్క పిల్లలు వచ్చేసినట్టు బయటికి రావే అంటే వచ్చేస్తాను అనుకున్నారా? నేను చందమామని. చందమామ రావే అని ఎన్నిసార్లు పిలిచినా నేను రానుగా. చెప్పేది విను ముసలి. వినకపోతే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. నేను వినను. అయితే నీకో సీక్రెట్ చెప్తా విను. ఏంటి? నువ్వు తాగింది నీళ్ళనుకుంటున్నావు కదా? వీళ్ళేంటి కరెక్ట్ గా చెప్పేశారు? నువ్వు డబ్బాలో మందు తీసి నీళ్లు పోసావు. మేము నీళ్లు తీసి పురుగుల మందు పోసాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది చెప్పండి రా. నీ అమ్మ చావు. ఏ ముసలి నువ్వు లోపలే చావు. అమ్మో చచ్చిపోతానేమో. చచ్చిపోతానన్నా? లేదే నాకు బతకాలని ఉంది. అమ్మ చచ్చిపోతానేమో. తలుపు తీవే. అమ్మో నన్ను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళవే. ఏదో అయిపోతుంది తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళవే. వచ్చి మీ పని చెప్తానుండు. ఎందుకు? నీ చావు చూడడానికి మేము నీతో వస్తున్నాం. మీ మొహాలు మంట త్వరగా. ముసలి పైకెళ్ళాక ముసలాన్ని అడిగానని చెప్పు. అలాగే చెప్తాలే. వచ్చాక మీ కోళ్ళు ఎడుగుడతానుండు. త్వరగా తీసుకెళ్ళవే. చచ్చిపోతాను. అమ్మో బతుకుతానో లేదోనే. నన్ను బతికించవే. మొహాలు మంట. నిజంగానే పురుగులు మందు కలిపేశారు. ఏం కాదు. ఏం జరిగింది? సూసైడ్ చేసుకుంది. ఎలాగూ 1-2 సంవత్సరాల్లో పోయేలా ఉంది కదా, ఈ టైంలో సూసైడ్ ఎందుకు? పెళ్లి గురించి. ఈ వయసులో మీకు పెళ్ళేంటమ్మా? అబ్బా డాక్టర్ గారు, పెళ్లి మా అమ్మ కాదండి. పెళ్లి ఎవరికైతే నాకేంటమ్మా? అసలు ఇంతకీ ఏం తీసుకుంది? పురుగుల మందు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా? తర్వాత వచ్చి గొడవ చేస్తారని. ఆ విషయం నేను చూసుకుంటాను. ముందు నా విషయం చూడమ్మా. పోయేలాగుంటే ఈ ప్రశ్నలేమిటి? సరే లోపలికి తీసుకురండి. ఏం కాదు. మగా నన్ను బతికించవే. వాళ్ళు వస్తానో రానో తీసుకెళ్ళిపోతున్నారే. అమ్మో ఆ ముసలానికి తన ప్రాణం అంటే ఎంత భయమో. రేయ్, మా అమ్మ చంపాలని చూస్తారా? దెబ్బకు బలైపోతుంది అనుకుంటే బాహుబలి బ్రతికేసింది బాబాయ్. తనకేమైనా అవ్వాలి. నీ అంత చూస్తాను. నువ్వు మా అంతే చూస్తావో మొదలే చూస్తావో నీ ఇష్టం. దేవుడా ఆ ముసల్దాన్ని మాత్రం నీ దగ్గర తీసుకుపోతాండ్రి. తీసుకుపో. రేయ్, మీ సంగతి ఇలా కదరా. పోలీసులతో చెప్పి తెలుస్తాను. ఒకడు మాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, మేమొకరికి ఎదురొచ్చిన వాడికే రిస్క్. తట్టుకోలేరు, మాడిపోతారు. రేయ్, ఇప్పుడు మాట్లాడడం కాదు. దమ్ముంటే స్టేషన్ వెళ్ళాక మాట్లాడండి ఈ మాటలు. ఏరియా మారితే క్లైమేట్ మారొచ్చు, బ్యాక్గ్రౌండ్ మారొచ్చు, మొత్తం మాట్లాడే పర్సన్ మారొచ్చు. కానీ మేము మారం. జూలో ఉండే సింహం నాన్ వెజ్ ఉంటుంది కానీ పళ్ళ పళ్ళాలు తినదు. హలో, పోలీస్ స్టేషన్ అండి? మీరు రైల్వే స్టేషన్ కు ఫోన్ చేశారా? లేదండి, పోలీస్ స్టేషన్ కే చేశాను. అయితే ఇది పోలీస్ స్టేషనే. కేసు లేక ఖాళీగా ఉన్నారా? నీకెలా తెలుసు? తీరిక కూర్చుని పంచులు వేస్తుంటేను. ఇంతకి మీరెందుకు ఫోన్ చేశారు? మా అమ్మ మీద హత్య ప్రయత్నం జరిగింది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? కన్ఫర్మేషన్ ఉంది. 3 పిల్లలు చేశారు. పిల్లలా? టెర్రరిస్టులు అన్నట్టు పిల్లలంటే అంత భయమేంటి సార్? గతంలో మంగారాంబాబు పిల్లలు నా రివాల్వర్ కొట్టేసి రచ్చ రచ్చ చేశారమ్మా. అప్పటి నుంచి
పిల్లలంటే నాకు వల్ల మాలిన భయం. ఇప్పుడు మీతో మాట్లాడుతోంది మంగే. మంగా మా అమ్మ మీద హత్యా ప్రయత్నం చేసింది ఆ రాంబాబు పిల్లలే. భూమి రోజు తన చుట్టూ తను తిరిగి సంవత్సరానికి ఒక్కసారి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు మీరేంటమ్మా అస్తమాను మీలో మీరు గొడవలు పడి చివరికి ఆ గొడవలో మమ్మల్ని లింకు చేస్తారు. అమ్మా దయచేసి మమ్మల్ని వదిలేయండి అమ్మా. పోలీసులు అయ్యండి మీరు భయపడతారేంటండి? మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్తాడు గాని సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి సాహసిస్తాడా అమ్మా? చేయడమ్మా. ఎందుకంటే మాడిపోతాడని భయం. కావాలంటే బందుపోట్లు పడ్డారని చెప్పు వస్తాం. రౌడీ మూకలతో ప్రాబ్లం అని చెప్పు వస్తాం. చస్తామని తెలిసి రాలేమమ్మా. అయితే మీ మీద ఎస్పీకి కంప్లైంట్ చేస్తాను. నన్ను ఎందుకు అమ్మాయిలా టార్చర్ చేస్తారు? వస్తున్నారా లేదా? వస్తే పిల్లల చేతిలో పోతాను, రాకపోతే ఉద్యోగం పోయి మా ఆవిడ చేతిలో పోతాను. ఉద్యోగం పోయి చచ్చిపోవడం కంటే ఉద్యోగంలో పోతేనే గౌరవంగా ఉంటుంది. వస్తానమ్మా. అయితే నేను ఫోన్ పెట్టేసరికే మీరు ఇక్కడ ఉండాలి. చచ్చినట్టు వస్తానమ్మా. చెప్పేశావా పోలీసులకి? చెప్పేశారు. కాసేపట్లో వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. ఉండండి, ఆల్రెడీ బయలుదేరారు. ఒకవేళ మీ అమ్మ బ్రతికేస్తే పురుగుల మందు కలిపినందుకైనా మిమ్మల్ని మూసేస్తారు. నువ్వు చూసుకో. హలో, వామ్మో. ముందు వాళ్ళని తీసుకెళ్ళండి. హలో ఎస్ఐ గారు, మిమ్మల్ని కలవలేదు కదా, బాగానే ఉన్నాను. ఇప్పుడు కలిశాను కదా, ఎలా ఉంటాను? ఏంటి బాబు ఇలా వచ్చా? ఊరికే మా వాళ్ళు ఎవరో ఉంటే చూసెళ్దామని వచ్చాను. బెంగళూరు వెళ్ళడానికి బయలుదేరి విశాఖపట్నం బస్ ఎక్కినట్టుంది. వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చి ఎవరినో చూడడానికి వచ్చానంటారేంటి? పిల్లలు నా మీద కన్నెర్ర చేస్తారేమోనని. అయితే మీ మీద ఎస్పీ కంప్లైంట్ ఇమ్మంటారా? వద్దమ్మా, నేను మాట్లాడతాను. మీరు కామ్ గా ఉండండి. హా, పిల్లలు మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేంతటోని కాదమ్మా, కానీ నా పని నేను చెయ్యాలి కదా. లేకపోతే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, నా ఉద్యోగం పోవచ్చు. ఎస్పీ కంప్లైంట్ చేయాల్సిందే. పెళ్ళామున్నాడు కదా, ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతాడు అన్నయ్య? పిల్లవైనా పెద్దదానిలా బాగా చెప్పావమ్మా. కాలవేలో పడుతున్నాడు కదా, జాలి కలిగినాడన్నయ్య. అవును బాబు, చూడు ఎంత జాలిగా ఉన్నానో. జాలస్తే వీడికో పూట భోజనం పెట్టగలం, 10,20 డబ్బులు వేయగలం, అరెస్ట్ ఎలా అవ్వగలం? ఇట్స్ హారబుల్. మరి ఎంత మాటనుకు బాబు. స్టేషన్ కు వచ్చి పుణ్యం కట్టుకో. కావాలంటే మా ఫ్యామిలీ రోజు దేవుడి ఫోటోకు బదులు మీ గ్రూప్ ఫోటోకి దండం పెట్టుకుంటాం. కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లాల్సింది పోయి కాళ్ళు పట్టుకుని బతిమాడతారేంటి? అదిగో ఆవిడలా మాట్లాడితే మేము రాము. మేడం, నేను నున్నగా దూతుంటే మీరు చెడిపేస్తారేంటమ్మా? మీరుండండి. ఇంకా ఆవిడ మాట్లాడదు. ఇప్పుడు మీరు వస్తారో? అయితే డాక్టర్ ని బయటికి రానివ్వు. ఎందుకు? అసలు వీళ్ళ అమ్మకి ఏమైందో చెప్తుంది కదా, అది చెప్పాక వస్తాం. అయితే ఓకే. మేడం, మీకు ఓకేనా? డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఎవరన్నా నీళ్లు తాగితే చచ్చిపోతారా? పోరు. మరి మీ అమ్మ ఎందుకు చచ్చిపోతుందమ్మా? అర్థం కాలేదు. మీ అమ్మ పురుగుల మందు తాగలేదు, మంచి నీళ్లు తాగింది. మరి వీళ్ళు పురుగుల మందు కలిపామని చెప్పారు. ఆ విషయం నన్ను కాదు, వాళ్ళని అడగండి. మీరు పురుగుల మందు కలపలేదా? అసలు మేమేం కలపలేదు. కలపకుండా కలిపినట్టు ఎందుకు చెప్పారా? నీతో పురుగుల మందు తాగానని చెప్పి మంచినీళ్ళు తాగిన మీ అమ్మకి భయం ఎలా ఉంటుందో చూపిద్దామని. మరి హాస్పిటల్కి వస్తుంటే నిజం ఎందుకు చెప్పలేదు? నీకు చుక్కలు చూపిద్దామని. ఇంటికి వెళ్దామా? పురుగుల మందు తాగు, అప్పుడు వెళ్దాం.
కోపం చూస్తుంటే నిజంగానే తాగించేలా ఉంది. తప్పైపోయిందే మంగ. హా, పురుగుల మందు తాగానని చెప్పి నీళ్లు తాగి నా ముందు కన్నీళ్లు పెట్టుకుంటావా? సిగ్గుండాలి. మేం చేయని నేరానికి మమ్మల్ని అరెస్ట్ చేయించడానికి నువ్వు పోలీసులను పిలిపించావు. నీకు బుద్ధుందా? చూసావా నీ వల్ల పచ్చి మిరపకాయ అంత లేని వీళ్లతో నాన్న మాటలు పడాల్సి వచ్చింది. ఓయమ్మా! నీ పిల్లలు ఏమైనా హౌరా బ్రిడ్జ్ అంటుంటారా ఏంటి? వాళ్ళు మా అంతే కదా ఉంటారు. మేము ఎంతున్నాం అనేది కాదు, మ్యాటర్ ఎంతున్నా అది ముఖ్యం. వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు, పదమ్మ వెళ్దాం. ఆగండి మేడం, బిల్లు కట్టి బామ్మని తీసుకెళ్ళండి. నేను ఒట్టి నీళ్ళగా తాగింది, బిల్లేంటి? ఆ విషయం ట్రీట్మెంట్ చేశాకే కదా తెలిసింది. ఎంత? ఇదంతా బిల్లే? ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మంచి క్యాన్సర్ వస్తే పోతాడు, ఇక్కడికి వస్తే పేదోడైపోతాడు. అంటే ఇది భయంకరమైన వ్యాధి లాంటిదన్నమాట. ముసలి, ఈసారి ఇంత కాస్ట్లీ చావు ప్లాన్ చేయకే. ఫ్రాంకీ ని పాత చీర ఒకటి వేసుకో. మహా అయితే నీతో పాటు చీర పోతుంది. ఇలా డబ్బులు పోవు. మీరు మాకు దొరుకుతారా? అప్పుడు మీ పని చెప్తాను. ఇట్రా, ఇందా తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఎంతసేపు చూస్తావు దాన్ని? వెళ్దాం పదా. ఒక్క నిమిషం. ఏంటి సార్ బాసు ఈ అన్యాయం? నేనేం చేశాను బాసు? నిన్ను ఇక్కడికి పిలిపించింది ఎవరు? మంగగారు. మమ్మల్ని ముయ్యమంది ఎవరు? మంగగారు. మేము పురుగుల మందు కలిపామని చెప్పింది ఎవరు? మంగగారే. ఇంతకీ మేము పురుగుల మందు కలిపామా? లేదు బాబు. కలిపినప్పుడు మమ్మల్ని ముయ్యకూడదు కదా? అవును బాబు. మరి ఎవరిని ముయ్యాలి? మంగగారినే. ఎవరిని ముయ్యాలి? నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, మంగనే ముయ్యాలి. కానీ ఎందుకు ముయ్యాలి? తప్పుడు కంప్లైంట్ చేసినందుకు. ఈసారి వదిలేయొచ్చు కదా. మంగ దగ్గర నుంచి రావాల్సిన రిక్వెస్ట్ నీ దగ్గర నుంచి వస్తుందేంటి? మీలాంటి పిల్లలే ఆవిడకి కూడా ఉన్నారు కదా, వాళ్ళ వల్ల నాకు కష్టాలు వస్తాయని. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కదా. అనుకుంటే 5 నిమిషాల్లో అతని దగ్గర ఉంటారు కదా. రియాక్షన్ ఎంత ఫాస్ట్ గా ఉందో చూశారు కదా. యాక్షన్ దూరంగా ఉన్న వాళ్ళకంటే కూడా మా దగ్గర నుంచే ఫాస్ట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలో ఫాస్ట్ గా చెప్పండి. మంగకు వార్నింగ్ ఇవ్వు. మీరు సీరియస్ గా చూసారని నేను మీకు వార్నింగ్ ఇవ్వకపోతే నేను వాళ్ళ రియాక్షన్ చూడాల్సి వస్తుంది. నన్ను క్షమించి నాతో వార్నింగ్ తీసుకోండి. ఆ పిల్లలు, వార్నింగ్ ఇస్తున్నాను చూడండి. మంగగారు, మీ మనసులో ఒకరి మీద ఒకరికి ఎంతో కోపం ఉండొచ్చు. ఆ కోపం వల్ల మీ ఒంట్లో రక్తం రగిలిపోతూ ఉండొచ్చు. దానివల్ల మీరింట్లో ఎన్నో గొడవలు పడుతూ ఉండొచ్చు. కానీ తప్పుడు కంప్లైంట్ చేసి స్టేషన్లో ఉండాల్సిన మమ్మల్ని ఇలా హాస్పిటల్కి రప్పించడం తప్పు. సరిపోతుందా పిల్లలు? ఏంటి వార్నింగ్ ఇచ్చావా? ఇప్పుడు ఇచ్చాను కదా. అది వార్నింగ్ ఇచ్చినట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? మాటల్లో భయం తీసేసి ఎమోషన్ పెంచాలి. గారు అనే ప్లేస్ లో నువ్వు ఉంచాలి. మీరు కొంచెం నా మీద దయ ఉంచాలి. తర్వాత నా పరిస్థితి గురించి ఆలోచించాలి. కరెక్షన్ బాలేదా? అమ్మ, భయంగా ఉంది. పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉండాలి, లేకపోతే 1 మోడ్లు అవుతాయి. అరెస్ట్ చేయడానికి వచ్చినట్లేదు, షూటింగ్ లో యాక్ట్ చేయడానికి వచ్చినట్టుంది. యాక్షన్! ఇదిగో మంగ, మీ మనసులో ఒకరి మీద ఒకరికి ఎంతో కోపం ఉండొచ్చు. ఆ కోపం వల్ల మీ ఇంట్లో రక్తం రగిలిపోతూ ఉండొచ్చు. దానివల్ల మీరు ఇంట్లో ఎన్నో గొడవలు పడుతూ ఉండొచ్చు. కానీ కానీ తప్పుడు కంప్లైంట్ చేసి స్టేషన్ లో ఉండాల్సిన మమ్మల్ని ఇలా హాస్పిటల్ కి రప్పించడం తప్పు తప్పు తప్పు. మా పని అయిపోయింది. కానిస్టేబుల్స్ పదండి. చిటికలేస్తే చిత్త కొట్టేస్తాను. దగ్గు దగ్గు వార్నింగ్ తీసుకునే బుద్ధి రాలేదే. ఓసి ముసలి, మా నాన్నకి నీ కూతుర్నిచ్చి
చెప్పడానికి మీ నాన్న ఏమన్నా తలకి వంకి ఉన్న శోభన్ బాబా, వంకర టింకర్ గా ఉండే రాంబాబు. నీ రేంజ్కి శోభన్ బాబు కావాలా? నువ్వేం జయసుధవి కాదు. ఈ ఓల్డ్ ఏజ్ జానకమ్మ కూతురివి, మిడిల్ ఏజ్ మంగవి. ఓయబ్బో, మీ నాన్న ఎవరైనా టీనేజ్ లో ఉన్నాడా? కళ్ళజోడు తీసేస్తే ఎదురుగా ఎవరున్నారో కూడా కనపడరు. ఒక్కసారి తీసాక కళ్ళజోడు ఎక్కడుందో కూడా కనపడదు. డిఫెక్టెడ్ ఫేస్ ని డిస్కౌంట్ లో అమ్మినట్టు ఎదురు కట్నం ఇచ్చినా మీ నాన్నని ఎవ్వరూ చేసుకోరు. నువ్వు పెద్ద ఎఫెక్టివ్ ఫేస్ లాగా ఎగిరి పడతావేంటి? చోరు బజార్లో చీప్ గా దొరికే దొంగ సామాన్లు అంటావు. నువ్వు ఉన్నమ్మా, నేను చెప్తాను కదా. ఈ వెధవలతో నీకెందుకమ్మా? ఎవరికైనా నోరు తెరిస్తే నాలుగు ఉంటుంది, దాని చుట్టూ పళ్ళుంటాయి. ఈ బుడంకాయలకు మాత్రం మాటలుంటాయి. నిన్ను తిట్టడానికి, తిట్లు నేర్చుకోవడానికి ట్యూషన్ పెట్టించుకుంటారు. ట్యూషన్ కాదు, అవసరమైతే సంవత్సరమో 2 సంవత్సరాలు కోచింగ్ కైనా వెళ్తాం. అంత కోపం మీరంటే. మీ కోపం మాటల్లో ఉంటుంది, మా కోపం చేతల్లో ఉంటుంది. వేటిలో అయినా సరే మేమే దున్నేస్తాం. ఎస్, చూస్తూ ఉండండి, ఎప్పుడో ఒకప్పుడు నా పిల్లలతో మిమ్మల్ని తన్నిస్తాను. మాతో దంచుకోకుండా చూసుకో. మీరన్నది జరుగుద్దో నేనన్నది జరుగుద్దో చూద్దాంరా. చూద్దాం. రేయ్, మీరేంట్రా ఇక్కడ? ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చామో ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే అర్థం కావట్లేదురా. ఇక్కడ సునామీ రప్పించాం. డైలాగులు కొడుతుంటే చూస్తూ ఉంటారేంట్రా? మీద పడి కొట్టేయాలి గాని. పదండి.